అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అనంత్ శ్రీరామ్, వెల్కమ్. మీకు ముఖ్యంగా అభినందనలు. ఏంటి సినిమాలో ఈ పాటకున్న సిచ్యువేషన్? ప్రత్యేకంగా సన్నివేశం కాదండి, కథ డిమాండ్ చేస్తుంది. 100 మందిని ఊచకోత కోసేస్తే ఏ హై యువకులకు వస్తుందో అలాంటి ఊచకోత లేకుండానే నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసాయి. పాట హిట్ అవటానికి, ఇంత ప్రాచుర్యం పొందడానికి, ఇంత వరల్డ్ వైడ్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ రావడానికి కారణాల్లో ఈ మూడిట్లో ప్రథమ తాంబూలం దేనికి ఇస్తారు మీరు? ప్రపంచానికి తెలియడానికి ఆయన 30 నిమిషాలు ఆగకుండా, అడ్డు లేకుండా, ఆపు లేకుండా నృత్య విన్యాసం ఏదైతే ఉందో. రెహమాన్ గారి సంగీతం ఆయన ట్యూన్ ఇస్తే మీరు రాశారా, మీరు ఇచ్చిన తర్వాత మీరు రాశారా? ఈ 21వ శతాబ్దంలో లిరిక్ కి ట్యూన్ చేయడం అంటే అదే శ్రీశ్రీ గారిది దీనిలాగానే ఉంది. అలా ప్రస్థానం లాగా దాంట్లో ఉన్న ఆ రిథము, ఆ బ్యూటీ ఉంది. అందుకు రై రై రారా, రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా, రై రై రారా, అడ్డే లేని తీరై రారా. ఇంకెట్టి జోరైరా, పోరాడెట్టి పోరైరా, నీలో ఆరు నూరైరా, మందల్లోంచి వేరైరా. విత్ ఇన్ ఏ నో టైం చిరంజీవి గారికి పాట రాశారు. అవును సార్. రామ్ చరణ్ గారికి రాశారు. ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఉంది? ఒక 2 తరాలకి రాయగలగడం అనేది చాలా అదృష్టం ఉంది. అది డ్యాన్స్ చిరంజీవి గారు బాగా చేశారు, రామ్ చరణ్ బాగా చేశారు. రామ్ చరణ్ గారి కాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తే చిరంజీవి గారి ముఖం బాగా డ్యాన్స్. ఇంక ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ లో మీరు చేస్తున్న సినిమాలు ఏంటి, సాంగ్స్? ఈ పెద్ది తర్వాత స్పిరిట్, సందీప్ రెడ్డి వంగరం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమాలో సంచలనం సృష్టిస్తున్నటువంటి సాంగ్ రై రా రా రా, అనంత శ్రీరాముడు. అనంత శ్రీరాము గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు, కానీ ఇప్పుడు ఈ పాట సృష్టిస్తున్న సంచలనాన్ని గురించి మాత్రం మనం చాలా చెప్పుకోవాలి. ఈ రోజున వరల్డ్ వైడ్గా ఆ పాటకు కవర్ సాంగ్ చేయనటువంటి ప్లేస్ లేదు, కవర్ సాంగ్ చేయని కుర్రాళ్ళు లేరు. అంతగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే పెనం మీద దోశ వేసినంత ఈజీగా పాట రాసి పడేసే అనంత శ్రీరామ్ ఈ పాట కోసం 6 నెలలు టైం తీసుకున్నా అంట. ఎందుకు ఇంతగా చెలరేగిపోయారు? ఎందుకు ఇంత టైం పట్టింది? అనంత శ్రీరామ్, వెల్కమ్. మీరు అందిస్తున్న ఈ ప్రశంసల కంటే ముందు, ఈ అభినందనల కంటే ముందు ముఖ్యంగా మీకు మేము అభినందనలు తెలియజేయాలి. శిఖరాగ్రం వైపు సాగుతున్న మీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ అద్భుతమైన పురస్కారం అందించినందుకు, మీ పాత్రికేయ రంగంలోకి, రచనా రంగంలోకి రావాలనుకుంటున్న యువతరానికి ఒక స్ఫూర్తిగా నిలిచినందుకు, సహనం ఉంటూ ఎదురు చూస్తే ఎప్పటికైనా నీ నిజమైన ప్రజ్ఞకి నికార్సైన గుర్తింపు లభిస్తుంది అని నిరూపించినందుకు ఈ పురస్కారం ద్వారా మీకు ముఖ్యంగా అభినందనలండి. మరి ఎంతో మందికి మీ జీవితం, మీ రచనలో ఆదర్శం కావాలని కోరుకుంటూ మనం ఈ ఓకే. ఎందుకు అనంత్ శ్రీరామ్ ఇంతగా చెలరేగిపోయాడు, ఇంత టైం తీసుకున్నాడు? చెలరేగిపోవడానికి కారణం ఏంటంటే, గత కొంతకాలంగా లవర్ బాయ్ని చేసింది ఈ పరిశ్రమ నందు, లేకపోతే ప్రేక్షకుల అభిరుచి ఏదైనా అయి ఉండొచ్చు. గత కొంతకాలంగా లవర్ బాయ్ని అయిపోయాను. నేను లవర్ బాయ్ని కాదు, పవర్ బాయ్ అని నిరూపించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాబట్టి అది ఏమైందంటే అండి, కెరీర్ బిగినింగ్లో నిజానికి అన్ని వైవిధ్యంతో కూడిన అన్ని పాటలు వచ్చినాయి, అన్ని హిట్లు వచ్చినాయి. మీకు రబ్బర్ గాజులు, పరారే పరారే, చిన్నదో వైపు పెద్దదో వైపు, మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో, యంగ్ యమ్మ, ఇలాంటి మంచి మసాలా దట్టించిన పాటలతో అద్భుతమైన విజయాలు అందినాయి. కాకపోతే ఒకసారి ఏమైందంటే, ఏమాయ చేసే సినిమాలో పాటలు అంత స్థాయిలో హిట్ అయ్యేటప్పటికి ప్రేమ పాటలకి మరో కొత్త శైలి ఏర్పడి, అది ప్రజలు విని దాన్ని ఆదరించేటప్పటికి ప్రేమ పాటలు బాగా రాస్తాడనమాట, లేకపోతే ప్రేమ పాటలు అవసరమైనప్పుడు ఇతను సంప్రదించవచ్చు అనమాట అని వరుసగా నా మీద ఎడాపెడా ప్రేమ పాటలు దాడి జరుగుతూనే వచ్చిందనమాట.
ఖచ్చితంగా ఓ 10 పాటలు వచ్చినప్పుడు 2 పాటలు మంచి హిట్ అవుతూ ఉంటాయి కదా, వాటిని అందుకుని మళ్ళీ 20 పాటలు వచ్చేయడం. అలా ఈ మాస్ పాటలకి ఒక 5 సంవత్సరాలు నాకు తెలియకుండానే దూరం అయ్యాను. కావాల్సినన్ని పాటలు వస్తున్నాయి, కావాల్సినంత పారితోషికం వస్తుంది, రావాల్సినంత గుర్తింపు వస్తుంది, జీవితం అన్ని విధాలా బాగుంది. కానీ లోటు ఏంటంటే జీవితంలో వైవిధ్యం. ఏది లేనప్పుడు ఏదో ఒకటి కోరుకుంటుంది కదా జీవితం, అన్నీ ఉన్నప్పుడు ఏదో ఒకటి కోరుకుంటుంది కదా. అంటే ఒక నానుడు ఉంటుంది మనకి, కడుపు ఖాళీగా ఉంటే అదొక్కటే సమస్య, కడుపు నిండిన తర్వాత 100 సమస్యలు పుట్టుకొస్తాయి. అలా కెరీర్లో ఆ వైవిధ్యం కోసం చాలా ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు తమన్ గారి కాంబినేషన్లో యాయా, జై బాలయ్య, మమం మహేష ఇలాంటి మాస్ పాటలు వచ్చి మళ్ళీ గాడిన పడింది వైవిధ్యం విషయంలో. అప్పటి నుంచి అన్ని పాటలు రావడం మొదలెట్టింది. దానికి పరాకాష్ఠగా వచ్చిన పాట రై రై రారా. అంటే ప్రబోధాత్మకమైన గీతం, ఒక వైతాళిక లక్షణాలున్న గీతం, మాస్ పరిభాషలో గుడిసెల నుంచి గుడారాల నుంచి రాజప్రాసాదాల వరకు అందరినీ మెప్పించిన పాట రాసే అవకాశం వచ్చినప్పుడు గుహలో 10 రోజులు ఆకలిగా ఉన్న పులో సింహం దాని ఎదురుగా ఒక జంతువుల గుంపు ఎదురైతే ఎలా వేటాడాలో, ఎలా చెలరేగాలో అలా చెలరేగాలి. కాబట్టి అంతగా చెలరేగవలసి వచ్చింది మీరు అన్న ప్రశ్నకి. ఇంత చెలరేగటానికి నిజంగా ఛాలెంజ్ అనేది ఎదురైనప్పుడు నీలాంటి రైటర్ విల్ టేక్ ది ఛాలెంజ్. గతంలో కూడా చాలా సందర్భాల్లో నిరూపితమైంది ఆ విషయం. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్కి డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అంటే ద సిచ్యువేషన్ ఈజ్ డిమాండింగ్, యూ కాంట్ గో. ఏంటి సినిమాలో ఈ పాటకున్న సిచ్యువేషన్? ప్రత్యేకంగా సన్నివేశం కాదండి, కథ డిమాండ్ చేసింది. అదే ఇది చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉన్న కథ. ఒక 10 SUVలు గాల్లోకి లేస్తే ఎలాంటి హై ప్రేక్షకులకు వస్తుందో అలాంటి విజువల్ లేకుండానే అంత హై తెప్పించే కథ. లేకపోతే ఒక 100 మందిని ఊచకోత కోసేస్తే ఏ హై యువకులకు వస్తుందో అలాంటి ఊచకోత లేకుండానే ఉద్వేగాలతో అలాంటి హై తెప్పించే కథ. ఆ కథకి ఎక్కడో ఒక చోట ఈ ప్రబోధాత్మకత అనేది అవసరం. దానికి ఇక్కడే మనకి ఆ స్థానం ఇక్కడే కుదిరింది అన్నమాట. తర్వాత దీని తర్వాత భావోద్వేగాలు ఒకదాని వెనక ఒకటి వచ్చి కథను అలా ఉరకెత్తలు ఎత్తిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్రడక్షన్ సాంగ్ అనేది కేవలం ఆవారాగా తిరిగే అబ్బాయి నోట్లోంచి వచ్చే పాటలా కాకుండా అనుకోకుండా ఒక ఆశయాన్ని భుజాన్ని వేసుకుని ఆ ఆశయాన్ని సాధించడానికి తన ఆటని ఆసరాగా తీసుకున్న ఒక క్రీడాకారుడి కథ కాబట్టి ఈ ప్రబోధాత్మకత, ఈ వైతాళిక లక్షణాలని పాటలో పెట్టడం జరిగింది. ఈ పాట హిట్ అవ్వటానికి, ఇంత ప్రాచుర్యం పొందడానికి, ఇంత వరల్డ్ వైడ్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ రావడానికి కారణాల్లో ఏదైనా ఒక పాటకి సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ అండ్ పిక్చరైజేషన్, ఆఫ్ కోర్స్ మెయిన్ ఈ మూడిట్లో ప్రథమ తాంబూలం దేనికి ఇస్తారు మీరు? ప్రథమ తాంబూలం కాదు కానీ ప్రథమ ద్వారం తెరిచింది మాత్రం రామ్ చరణ్ గారి డ్యాన్స్ అండి. విజయద్వారం అంటే ఒక పాట ఉంది, ఒక అద్భుతమైన పాట ఉందని తెలియడానికి, ప్రపంచానికి తెలియడానికి ఆయన 30 నిమిషాలు ఆగకుండా, అడ్డు లేకుండా, ఆపు లేకుండా చేసిన ఒక నృత్య విన్యాసం ఏదైతే ఉందో ఒక్కసారిగా కళ్ళు విప్పార్చేలా చేసింది. ఆ విజయద్వారం ఒక్కసారి తెరుచుకున్న తర్వాత అది ఏ మార్గం వైపు వెళ్తుందా అని చూస్తే అక్కడ ఒక స్ఫూర్తివంతమైన సాహిత్యం కనిపించింది అన్నమాట. అది పట్టుకున్న తర్వాత ఈ పాట స్థాయి వేరే స్థాయికి. కానీ వీటన్నింటినీ ప్రజెంట్ చేయడానికి రత్నవేలు గారి మాయాజాలం, ఈ పువ్వుల్ని లేదా ఈ మణులన్నిటినీ హారంగా కూర్చున్న దారం బుచ్చిబాబు సానా గారు. ఆయన సంకల్పం లేకపోతే ఇలాంటి పాట వచ్చేది కాదు. ఇలాంటి పాటని ఒక డ్యాన్స్ ద్వారా తెలియజేయాలన్న ఆలోచనలు వచ్చిండకపోతే అలాంటి డ్యాన్స్ వచ్చేది కాదు. ఇలాంటి కథ లేకపోతే అలాంటి కలర్ ప్యాలెట్ ఉన్న విజువల్ వచ్చేది కాదు. ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి సాంగ్స్ హీరో క్యారెక్టర్ని మాట్లాడతాయి. దే స్పీక్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో ఇన్ ద ఫిలిం. అలాగే హీరో యొక్క హీరోయిజం గురించి మాట్లాడతాయి, హీరోతో ఉన్న డేర్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాయి. ఇందులో ఈ సినిమా, ఈ పాట అనేటువంటిది వాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్
డిక్లేర్స్ అబౌట్ ద హీరోస్ అంటే క్యారెక్టర్. గత 10 సంవత్సరాలుగా వచ్చిన ఇంట్రడక్షన్ సాంగ్స్ మేము అధ్యయనం చేసామండి. 2 రకాల వాయిస్లు ఎక్కువ వినపడుతుంది. అయితే హీరో వచ్చి నేను ఇలాంటి, నేను ఇది చేస్తాను, నేను ఇది నమ్ముతాను, నాకు ఇది నచ్చుతుంది అని చెప్పి తన గురించి చెప్పే పాట ఉంటుంది. లేదా వీడు ఇలాంటోడు, వీడు ఇంత శక్తివంతుడు, వీడు తలుచుకుంటే ఇది అవుద్ది, థర్డ్ పర్సన్ లో చెప్తాం అని పక్కోళ్ళు చెప్పి ఫస్ట్ పర్సన్ లో కానీ థర్డ్ పర్సన్ లో చెప్తాం. అయితే ఆ 2 కూడా మోస విధానం అయిపోద్ది. ఏం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు వీడికి భవిష్యత్తులో ఉన్న బాధ్యతని నర్మగర్భంగా గుర్తు చేసేలాగా వీడే ఒక సగటు మనిషికి చెప్తే ఎలా ఉంటుందని తీసుకున్నాం ఇతరత్వం. అక్కడ సందర్భం అలా కుదిరింది. ఒక ఆటగాడు చాలా గొప్ప క్రీడాకారుడు, నలుగురు వాడి ఆటను చూసి చప్పట్లు కొడతారు, అందరూ పొగుడుతూ ఉంటారు. అలాంటి ఆటగాడు నేను ఒక్కడనే మిగిలిపోతే అలాగా, ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమంది తయారవ్వాలి కదా అని చెప్పి అక్కడ పిల్లల్ని, ఒక కెప్టెన్ ఒక టీంని ఎలా అయితే ఇన్స్పైర్ చేస్తాడో అలా అక్కడ వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. దట్ ఇదిలో ఇతర క్యారెక్టర్స్ని, ఇతర సరౌండింగ్స్ని ఇన్స్పైర్ చేసేలాగా. అంటే సో ఎవ్రీబడి కెన్ అట్రిబ్యూట్ టు హిమ్సెల్ఫ్. ఒక సగటు మనిషితో మాట్లాడినట్టు ఉంటుంది. ఓకే. రెహమాన్ గారి సంగీతం, ఆయన ట్యూన్ ఇస్తే మీరు రాశారా, మీరు ఇచ్చిన తర్వాత మీరు రాశారా? ఆ ట్యూన్కే రాశాను. ఈ 21వ శతాబ్దంలో లిరిక్కి ట్యూన్ చేయడం అంటే, అందులోనూ తెలుగు వారికి కానీ సంగీత దర్శకులు ట్యూన్ చేయడం అంటే జరిగే పని కాదు, తక్కువ. ఇంతవరకు రాయలేదు ఎప్పుడు? రాసిన తర్వాత ట్యూన్ కట్టిన ఏమి లేవా? ఇతర భాష సంగీత దర్శకులతో అయితే లేవు. అది కీరవాణి గారి పాటలతోనే అదే ఆగిపోయింది ఆ పద్ధతి. ఓకే ఓకే. ఏదైనా ట్యూన్ రావాల్సిందే. మీకు ఇంకొక ప్రమాదకరమైన ఇదేంటంటే, తర్వాత తరం రచయితలకి ముందు మనం రాయొచ్చు అన్న విషయం కూడా తెలియపోవచ్చు. ఓహో, మాకంటే కొంచెం అంతగా మరుగున పడిపోయింది, అంతగా విధానం మరుగున పడిపోయింది. ఓకే ఓకే ఓకే. సరే, కాబట్టి ఇది బాణీకి రాసిందే. కాకపోతే మా సంకల్పం చదువుతున్నప్పుడు ఇది ట్యూన్కి రాసిన లిరిక్కి చేసిన ట్యూన్ అని తెలియనంత సహజంగా ఉండాలని ప్రయత్నించాను. దానికోసం శ్రీశ్రీ గారి గేయ కవిత ప్రక్రియని ఎంచుకున్నాను. మొదట బుచ్చిబాబు గారు అడిగిన మేరకు యూత్కి ఒక యాంతం లాగా ఉండాలి. మన సాహితీ ప్రక్రియలో అలా యాంతం లక్షణాలు ఉన్న ప్రక్రియ శ్రీశ్రీ గారి గేయ కవిత ప్రక్రియ. అందుకు రై రై రారా, రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా, రై రై రారా, హద్దే లేని తీరై రారా, దూకేటి జోరైరా, పోరాడేటి పోరైరా, నీలో ఆరు నూరైరా, మందల్లోంచి వేరైరా, భయ్యం పీకి పారైరా, సిగ్గుంటే సీరైరా, జై కొట్టేటి పేరైరా, నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా అని చదువుతుంటే మీకు అభ్యుదయ కవిత్వం చదువుతున్నట్టుగా ఉంది. అదే శ్రీశ్రీ గారిది దీనిలాగానే ఉంది, దాంట్లో ఉన్న ఆ రిథము, ఆ బ్యూటీ ఉంది. అవునండి, ఆ లక్షణం ఉండాలని చెప్పి అలా రాసిన, అంటే ముందే రాసినట్టుగా అనిపించాలని. ఎక్కడ ట్యూన్ కోసం వ్యర్థ అక్షరాలు, వ్యర్థ పదాలు పెట్టకుండా నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజు ఏం పీకేవనే అని ఉందనుకోండి, ఎక్కడ మీకు ఒక్క అక్షరం కూడా ఎక్స్ట్రా అవ్వదు ట్యూన్ కోసం వేసినందుకని. అలాంటి సహజ సిద్ధమైన శైలిని దీంట్లో జొప్పించడం జరిగింది. వెరీ గుడ్. అప్లాజ్ ఎలా వచ్చింది? ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. నిజానికి నేను ఊహించింది ఏంటంటే, ముందు చికిరి పాట విడుదలైంది, బాలాజీ గారు రాసింది. వినగానే అందరికీ నచ్చింది, అన్ని మిలియన్లు సాధించింది. అయితే ప్రేమ పాట కాబట్టి ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉండే భావోద్వేగం, ప్రతి ఒక్క గుండె ప్రేమకి స్పందిస్తుంది. కాబట్టి అది హిట్ అవుద్ది, ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఇమీడియట్గా విన్న వెంటనే హిట్ అవ్వాలి, హిట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి కాబట్టి హిట్ అయింది, అందులో డౌట్ లేదు. నేను ఇది అనుకున్నాను, ఇది కొంచెం ప్రేమ కాదు, అలాని ప్రత్యేక గీతము కాదు, ఒక ప్రబోధాత్మకమైన గీతం. ఇందులో మంచి లైన్స్ ఉన్నాయి అని మీలాంటి పెద్ద మనుషులు మీ దగ్గరకు వచ్చిన యువకులకి వాళ్ళకి చెప్తూ ఉండగా మౌత్ టాక్ ద్వారా నెమ్మదిగా అందరికీ చేరి గొప్ప ప్రజాదరణ పొందుతుంది అనేది నేను ఊహించింది అన్నమాట. కానీ చూస్తే
ఒక్కసారిగా ఒక్క రోజులో 29 మిలియన్లు దాటి ఈ పాట అందుకుందంటే అప్పుడు విశ్లేషిస్తే ఆ పాటను అలా తీసుకెళ్ళిన ప్రచారతార మాత్రం రామ్ చరణ్ గారు ఆయన నాట్యం అని అర్థమైంది. ఒక్కసారి అది అందరికీ పరిచయం అయిన తర్వాత ఒకరోజు సమయానికే మంచి మామూలు ఆషామాషి పాట కాదు, మంచి సాహిత్యం మామూలు పదాల్లో పెట్టిన పాట ఇదని అందరూ విశ్లేషిస్తూ వచ్చేటప్పటికి ఆ మంచి ప్రారంభం లభించింది పాటకి. ఇప్పుడేమో రోజుకి 2 మిలియన్ల చొప్పున అలా వెళ్తూ ఇప్పుడు 46 మిలియన్లు దాటి 50 మిలియన్ల వైపు దూసుకుపోతుంది. ఇది ఇంత విజయాన్ని ఇంత త్వరగా నేను ఊహించలేదు. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన అప్లాజ్ అనూహ్యమనే నేను అనుకో. మీకు ఇలాంటి ఒక సాంగ్ ఫస్ట్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు. అవునండి. మీకు విచిత్రం ఏంటంటే పరారే పరారేలో ఉన్న లక్షణమే ఈ పాటలోనే ఉంటుంది. కాకపోతే ఈ పాటలో జెన్జీ పదజాలం ఉంటుంది అంతే. లేదు అందులో బండెక్కి భయం పరారే అది కొంచెం ఉపమానాలతో కూడిన కవితాత్మకమైన ధోరణి. భయం పీకి పారేరా అది ఈ కాలం రెండు ఒకటే. అలా చాలా లైన్. అంటే ఫస్ట్ వచ్చిన విత్ ఇన్ ఏ నో టైం చిరంజీవి గారికి పాట రాశారు. అవును సార్. ఇదే టైప్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్, కాల్ ఇట్ ఇంట్రడక్షన్ సాంగ్. తర్వాత చిరంజీవి రామ్ చరణ్ గారికి రాశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది? ఒక 2 తరాలకి రాయగలగడం అనేది చాలా అదృష్టం అండి. అది 2 దశాబ్దాల ప్రస్థానాన్ని మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకు ముందు తిరిగి చూడడమే 2 తరాలకు రాయడం అంటే. అందులోనూ చిరంజీవి గారు స్థాయి అదే స్థాయిని అందుకున్న రామ్ చరణ్ గారికి ఇద్దరికీ రాయడం అనేది ఇది పూర్వజన్మ సుకృతం. 3వ తరం వైపు కూడా మీ ఇలాంటి వారు ఆశిస్తులు ఉంటాయి. డ్యాన్స్ చిరంజీవి గారు బాగా చేశారు, రామ్ చరణ్ బాగా చేశారు. రామ్ చరణ్ గారి కాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తే చిరంజీవి గారి ముఖం బాగా డ్యాన్స్ మళ్ళీ తప్పుగా చెప్తావా? అంటే ఈ సాంగ్స్లో ముఖ్యంగా బాగా కాళ్ళకి పని చెప్పాడు. చాలా అసలు మామూలుగా లేదు. అంటే చిరంజీవి గారి బాడీ అణువణువు నర్తిస్తుంది. ఇందులో మీకు రామ్ చరణ్ గారి నకసిక పర్యంతం నాట్యం కనిపిస్తుంది. అవును, గోరు నుంచి తల వెంట్రుక దాకా డ్యాన్స్ చేసినట్టు. మనం యాక్చువల్గా ఈ పాట రాసేటప్పుడు ఇది ఒక ఇంట్రడక్షన్ సాంగ్, దీంట్లో డ్యాన్స్ ఓరియంటేషన్ ఉంటుంది, ముఖ్యంగా కొరియోగ్రఫిక్ ఫీట్స్ అనేటువంటిది దీంట్లో చాలా ఉండాలి అనేటువంటిది మీ దృష్టిలో ఉంటుందా రాసేటప్పుడు? ఉంటుందండి. అంటే మీరు ఊహించిన కొరియోగ్రఫిక్ వాల్యూస్ కనిపించినాయా? అసలు నేను ఊహించలేదు. ఇది చిన్న అనుభవం జరిగింది దీనికి. ముందు డ్యాన్స్ పాటలు అనేటప్పటికి టెంపో ఎక్కువ ఉంటుంది కదండి. కాబట్టి మామూలుగా మనం మాట్లాడే మాటలు సెకండ్కి 2 పదాలు లేకపోతే 2 సెకండ్లకు ఒక పదం అలా నడుస్తున్నాయి అనుకుందాం. ఇక్కడ 2 సెకండ్లకి ఒక 7-8 పదాలు దొరికిపోతాయి. అంత ఫాస్ట్గా ఉంటుంది. అలాంటిదప్పుడు బాణీలో ఎక్కడ దీర్ఘం ఉంది, ఎక్కడ హ్రస్వం ఉంది, ఎక్కడ ద్విత్వం ఉంది, అది సరిగ్గా గమనించి అక్కడ అవే వేస్తేనే ఆ పాట మనకి వినడానికి హాయిగా ఉంటుంది. లేదా ఒక దీర్ఘాన్ని కుదించిన, ఒక హ్రస్వాన్ని సాగదీసిన మొత్తం పాట యొక్క నడకే దెబ్బతింటుంది. ఆ జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఈ పాట జరిగిన అనుభవం ఏంటంటే, ఎంత ఫాస్ట్గా ఉన్న పాట అనేది ఫిలాసఫీ చెప్తుంది. పాట మంచి గెలుపు కోసం, కష్టపడడం కోసం కావాల్సిన ఫిలాసఫీ అంతా ఈ పాట చెప్తుంది. అలాంటప్పుడు నేను ఈ ఆఫీస్లోనే జానీ మాస్టర్ గారిని కలిసినప్పుడు ఒక మాట అడిగాను. సార్, ఇంట్రడక్షన్ సాంగ్ డ్యాన్స్ ఉండాలి అనడంలో ఏమాత్రం డౌట్ లేదు, మిమ్మల్ని ఊరుకోరు ఇంట్రడక్షన్ సాంగ్లో డ్యాన్స్ లేకపోతే. కానీ ఎప్పుడైతే ఫిలాసఫీ చెప్తుందో అప్పుడు హీరో డ్యాన్స్ చేస్తూ ఉంటే దాన్ని కొంచెం తక్కువ చేసినట్టు అవుతుంది కదా, ఏం చేద్దామంటే ఆయన ఆలోచించి ఓ పని చేస్తాను, ఈ ఫిలాసఫీ చెప్పే చోట ఉన్న డ్యాన్స్ని చాలా టోన్ డౌన్ చేసేసి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక మీ వెనకాల ఉన్న పోస్టర్లో ఇలా ఉంటుంది, రై రై రారా రై రై రారా. ఆ లిరిక్ ఏం చెప్తుందో ఆయన చెయ్యి కూడా అదే చెప్తుంది. అంతే తప్పితే ఆ సాహిత్యాన్ని తొక్కేసిన డాన్స్ లాగా అనిపిస్తుంది. బీజాల మీద వచ్చేసి అనేది మొదలైందో అప్పుడు ఇంకా విజృంభణ మొదలైంది. జానీ మాస్టర్ గారి విజృంభణ, రామ్ చరణ్ గారి విశ్వరూపం. అంటే సాహిత్యాన్ని ఇబ్బంది పెట్టకుండా
ఓన్లీ బీజాల మీద మ్యూజిక్ మీద మాత్రం వాళ్ళిద్దరు ఇది నడిచింది. అందువల్ల ఎవరికి సమయం దొరికినప్పుడు వాళ్ళు విజృంభించారు కాబట్టి ఎవరి పనిలోని ఎవరు కలగజేసుకోలేదు కాబట్టి రెహమాన్ గారి గాత్రం స్వరకల్పన అయి ఉండొచ్చు, రత్నవేలు గారి ఛాయాగ్రహణం అయి ఉండొచ్చు, రామ్ చరణ్ గారి జానీ మాస్టర్ గారి కలయికలు వచ్చి నా డ్యాన్స్ అవ్వచ్చు, నా సాహిత్యం అవ్వచ్చు, వేటికవే ఒక తారామణి దీపిక అన్నట్టు ఈ విజయాకాశంలో అలా వెలుగొందుతోంది. సాధారణంగా లిరిక్ రైటర్స్ ఈ పాటని ఇంత తక్కువ టైంలో రాశారు అనేటువంటిది ఒక రికార్డుగా చెప్పుకుంటాం. మనం ఆ రోజున సంచలనం సృష్టించినటువంటి ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ప్రతిఘటన సాంగ్ను పావు గంటలో రాశారంట మహానుభావులు వేటూరు గారు. అలాగే చాలామంది చిటపట చినుకులు సాంగ్ చెట్టు కింద వర్షం వస్తుంటే అప్పటికప్పుడు వచ్చినటువంటి థాట్. అలాంటి పాటలు మీరు కూడా రాశారు చాలా చాలా ఫాస్టెస్ట్ రైటర్గా. కానీ దీనికి 6 months తీసుకోవడానికి టైం 2 నెలలు పట్టింది. 2 నెలలు పట్టిన కారణం ఏంటి? ఇది అంటే మాస్ పాట రాయమంటే గంటలో రాసేయచ్చు, ఓ మంచి ఫిలాసఫీ రాయంటే గంటలో రాసేయచ్చు, ఒక సెలబ్రేషన్ ఉండాలి పాటలో అంటే గంటలో రాసేయచ్చు. ఇవన్నీ మిళితమై ఇది వ్యావహారికమైన భాషలో ఉంటూ అది ప్రయోగాత్మకమైన ఈ బాణీలో ఇమడాలి అన్నప్పుడే సంక్లిష్టత వస్తుంది. ఈ పాటలో కనిపించే సంక్షిప్తత ఏదైతే ఉందో అది ఇంత సంక్లిష్టతను దాటుకుని వచ్చింది, అందుకు సమయం పట్టింది. సో టైం టేకింగ్ ఖచ్చితంగా పడుతుంది. డిమాండ్స్ ఇదేం వర్షన్స్ ఎక్కువై కాదు, ఒక్కో వర్షన్ రావడానికి టైం పట్టడం. ఎన్ని వెర్షన్స్ రాశారు? పల్లవికి ఒక 6 వర్షన్స్ రాశానండి, 2 చరణాలకి కలిపి ఒక 5 నుంచి 7 వర్షన్స్ రాశాను. మొత్తం పాట అంతా అయిపోయాక ఒక్కొక్క లైన్ చెక్కుకుంటూ మళ్ళీ రాశాను. ఈ వెర్షన్స్ అన్ని ఫైనల్ చేసింది తానా మీరేనా? సానా మన బుచ్చిబాబు గారా మీరా? నాకు నచ్చంది వర్షన్గా అసలు పేపర్ మీద పడదు, అది వేరే విషయం. కానీ పూర్తిగా రామ్ చరణ్ గారు కావచ్చు, నిర్మాత సతీష్ గారు కావచ్చు, రెహమాన్ గారు కావచ్చు, లిరిక్స్ విషయంలో మీరిద్దరూ ఏదనుకుంటే అదే అన్న స్వేచ్ఛనిచ్చారు. అందువల్ల పూర్తి ఘనత పూర్తి బాధ్యత కూడా బుచ్చిబాబు గారే తీసుకున్నారు. ఈ పాటని రామ్ చరణ్ గారి సమక్షంలో వింటాము. ఆయన మీరిద్దరూ ఏమన్నా ఇంటరాక్ట్ అయ్యారా ఈ సాంగ్? 2 సందర్భాలండి. ఒకటి పాట పూర్తయ్యాక బుచ్చిబాబు గారు వినిపించారు పాటని, అప్పుడు నేను కూడా అన్నాను చాలా బాగుంది, ఈ మధ్యకాలంలో ఇంత ఫిలాసఫీ ఉన్న పాట రాలేదు, సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నేను కూడా కష్టపడాలి, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ట్రీట్ చేస్తే సరిపోదు అని చెప్పి జానీ మాస్టర్ గారితో కూర్చుని వారిద్దరూ కలిసి చేసిన కృషి మనం తెర మీద చూసింది. అది ఒక సందర్భం. 2 పాట విడుదలయ్యాక ఎవరూ ఊహించరు కదండి ఫిలాసఫీ ప్రజలకు ఎంత ఎక్కుతుంది అనేది. ఇన్ని మిలియన్స్ ఇలా రికార్డులు బద్దలు కొట్టేటప్పటికి వేరే పాట పని మీద పెద్ద లొకేషన్కి వెళ్ళినప్పుడు నన్ను షార్ట్ మధ్యలో ఒకసారి వచ్చి నన్ను కలిసి కంగ్రాచులేషన్స్, చాలా అన్ఎక్స్పెక్టెడ్ హిట్ ఇది, మీ లిరిక్స్ కూడా దానికి మెయిన్ కారణం అని చెప్పి వచ్చి గట్టిగా హత్తుకున్నారు. వారి నాన్నగారికి ఏ ప్రేమ స్వభావం ఉంటుందో అదే ప్రేమ స్వభావం అయింది కూడా. చిరంజీవి గారిని కలిసారు, ఆయన దగ్గర నుంచి వచ్చింది. అయితే పాట విడుదలైన తర్వాత చిరంజీవి గారు ఇవాళ రాత్రి పాట విడుదలైతే తర్వాత రోజు పొద్దున్న నాకు కాల్ చేశారు. నిన్నటి నుంచి వింటున్నాను, నువ్వు పెద్దకి ఈ పాట వరకు ఎంత న్యాయం చేసావో, రామ్ చరణ్ మీద ఎంత బాగుంటుందో అనేది రేపు తెర మీద నిరూపించబడుతుంది వేరే విషయం, కానీ పాట వింటున్నంతసేపు నాకు పెద్ద కథ కంటే ఎక్కువగా నా జీవితం కనిపించింది. మొత్తం నేను అనుకున్న ఫిలాసఫీ ఏదైతే ఉందో అదంతా ఇందులో వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని ఫోన్ పెట్టే ముందు నాకు ఎందుకో సంతృప్తిగా లేదు, ఒకసారి నువ్వు ఇంటికి రా సాయంత్రం. మళ్ళీ ఇంటికి పిలిచి 1 గంటన్నర మాట్లాడారు ప్రతి లైన్. ఇప్పుడు మనం ఎలా అయితే విశ్లేషించుకుంటున్నామో అలాగే అదే ఇదితో ఆయన చేసి వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఇంకా సంతృప్తిగా లేదు, మనం ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రాం చేద్దాం, ఆ ప్రోగ్రాము విడుదలకి దగ్గరలో చేద్దామని పిఆర్ టీం నిర్ణయించారు. అలా చిరంజీవి గారిది నాది కూడా ఇలాంటి ఒక సంభాషణ వచ్చే అవకాశం, ఇలాంటి ఒక ఇంటర్వ్యూ. వండర్ఫుల్. మెగాస్టార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు.
మెగాస్టార్ గారు నేను మాట్లాడుకోబోతున్నా, అంత పెద్ద మాట ఎందుకులేండి. వెరీ గుడ్. అట్లాగే ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్గా రిలీజ్ అయినటువంటి చికిరి చికిరి సాంగ్ మీరే ఇందాక మన బాలాజీ పేరు కూడా ప్రస్తావించారు మీరు. అది కూడా సూపర్ డూపర్ హిట్. ఇలాంటి హిట్ కదా ఆ సాంగ్ కూడా. అయితే దాంట్లో సాహిత్యపరంగా కొంత విమర్శ వచ్చింది. సాహిత్యపరంగా ఆ సామాన్లు, సరుకు సామాన్లు అనే పదాలు వాడటం మీద, ఆ తర్వాత దీని మీద ఒక ఈ మీటీ ఉద్యమం మీద ఒక నటుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీద జరిగిన ఒక పెద్ద రచ్చ జరిగింది. ఆ రచ్చలో ఆ పాటను ఉదహరించడం జరిగింది. అది ఎలా అనిపించింది మీకు? ఆ కమర్షియల్ సాంగ్ కమర్షియల్ పదాలు అనిపించిందా, లేకపోతే ఆ పాట మీద వచ్చినటువంటి సాహిత్యపరమైనటువంటి విమర్శలు, దాంట్లో ఉన్నటువంటి ప్రశంసల గురించి చెప్పగలరా? మీరు కూడా ఒక మేకర్ కాబట్టి, సినిమాలను ఎప్పటి నుంచో విశ్లేషిస్తున్నారు కాబట్టి, ఒక వెనకబడిన అణగారిన వర్గం బాగా అణగదొక్కబడి అన్యాయాలకి లోనవుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట వాళ్ళ ఉద్వేగం విస్ఫోటనంలాగా వచ్చినప్పుడు ఆ ఎదురుగా ఉన్న భూస్వాములను ఎవరినో కొన్ని బూతు మాటలు మాట్లాడతారు. మన దాసనారాయణరావు గారి సినిమాల్లో కూడా వచ్చినాయి కదా, శ్రీరామరమ్మలో వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళ భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు. సో ఆ పాత్ర ఏం మాట్లాడగలదో, ఆ పాత్ర పరిధేంటో చూసుకుని ఆ రచయిత ఆ పదాలను ఎంచుకుని వేస్తాడు. అది ఆ రచయిత వ్యక్తిత్వం కాదు, ఆ దర్శకుడి వ్యక్తిత్వం కాదు. అప్పటి అంటే ఒక్కొక్క వర్గంలో ప్రేమ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇతనికి ఆ అమ్మాయితో శృంగారపరమైన భావన ఎక్కువ ఉన్న సమయంలో వచ్చిన పాట అది. దానికి ఆ వర్గంలో, వెనకబడిన వర్గంలో ఉన్నప్పుడు హంపి శిల్పం వంటి అవయవాల పొందిక, వంపు సొంపుల్లో హంపి శిల్పాలు ఇలాంటివి ఏం రాయలేడు కదా. అతని భాష అంటూ అతనికి ఒకటి ఉంటుంది కదా, అదే వ్యక్తపరిచారు. దాన్ని పాత్రకి వాడిన పదజాలాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం అనేది అది పరిపక్వత అనిపించుకోదేమో అనిపిస్తుంది. అదే ఒక నటుడు అదే పదం వాడాడు అని ఉన్నారు. ఆ సంఘటన మాత్రం మీరు ప్రశ్నించడంలో తప్పలేదు. ఎందుకంటే అక్కడ వచ్చి ఒక ఉపన్యాసకుడిగా మాట్లాడుతున్నప్పుడు ఆ భాష కొంచెం అభ్యంతరకరమే కాబట్టి దాన్ని వ్యతిరేకించినా తప్పలేదు. పాత్రని పాత్రలాగా చూడలేకపోవడం, దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడంలో వచ్చిన సమస్య. ఏ పాత్రను తీసుకున్నా ఏం జరిగినా ఆడవాళ్ళ అవయవ సౌందర్యాన్ని సరుకులు సామాన్లు అని పోల్చడం అనేటువంటిది ఎంతవరకు ఆ పాత్ర పరిధి అంతే. పోల్చడం అంటే కవిగా కాదు కదా పోలిస్తే, ఆ పాత్ర ఏం మాట్లాడుతుందో అది రాస్తారు. అదే విమర్శ. యాక్చువల్గా మీరు రచయితకి ఎదురైన సందర్భాన్ని బట్టి, కథలో క్యారెక్టరైజేషన్ బట్టి, క్యారెక్టర్ తాలూకు వీటిని బట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇంత డెప్త్ విమర్శించే వాళ్ళకి అవసరం లేదు. తెలుగు సాహిత్యం, తెలుగు గీత సాహిత్యం భ్రష్టు పట్టిపోయింది, భూతమయమైపోయింది అనేటువంటి విమర్శలే వచ్చినాయి. ఇప్పుడు స్తనాలు, కుచములు ఇలాంటి పదాలే లేవా సాహిత్యంలో? కీర్తనల్లో కూడా ఉన్నాయి. నేరుగా అన్నప్పుడు కూడా ఉన్నాయి. వారి భాష వారికి, ఆ వాగ్గేయకారుడు ఆ వస్తువులను అలా అన్నాడు. వీడు ఇలాగే అనగలడు. ఈ పెద్ద పాత్ర ఏం చదువుకున్న పాత్ర కాదు, అక్షరాస్యుడు కాదు ఆ స్థాయిలో. ఒక దళిత పాత్ర అది. దళితుడు అనడానికి లేదండి, సామాజిక వర్గం పరంగా కాదు చూసేది, ఆర్థికంగా అలాగే సామాజిక స్థాయిలో ఉన్న మిగిలిన వారికి అందే సౌకర్యాల కంటే తక్కువ సౌకర్యాలు, తక్కువ లివింగ్ స్టాండర్డ్స్లో ఉన్న వ్యక్తి. అలాంటి ఒక క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్లో వచ్చేటువంటి న్యాచురల్, అతనికి భావుకత వచ్చి ఆ భావుకతలో మృదు మధుర ప్రేమ రసాన్ని గ్రోలాలి అని ఎందుకు పాడతాడు ఆయన? బాగానే సమర్థించుకున్నారు మీ సాటి రచయితని. సాటి రచయితని కాదు, రేపు నాకు రావచ్చు అలాంటి సందర్భం. నేను అలాగే రాయాలి, నేను పాత్రకు కట్టుబడి రాయాలి కానీ పాత్రికేయులకు కట్టుబడి రాయలేను కదా. వెరీ గుడ్. ఇక ఈ సందర్భంగా ఈ సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి, ఇది మొత్తం బుర్రలోకి ఎక్కటానికి అనంత శ్రీరామ్కి ఎంత టైం పట్టింది, ఎక్కించడానికి బుచ్చిబాబు గారికి ఎంత టైం పట్టింది? ఇది ఒక 2 నెలల డేటింగ్ అనుకోవచ్చు దాన్ని.
డేటింగ్ ఇద్దరు డేటింగ్ చేశారు. పొద్దున్న సీన్లు రాసుకుంటా అది చేసుకుంటా సాయంత్రం అయ్యేటప్పుడు గురువుగారు రాసుకుందాం పాట అని చెప్పి మళ్ళీ డ్రైవర్ ఉంటే ఆ, ఆ, సహజంగా మాట్లాడుకోలేము ఈ పాట గురించి అని చెప్పి ఆయనే డ్రైవ్ చేస్తా ట్యూన్ కార్లో ప్లే చేసుకుంటా రింగ్ రోడ్ ఎక్కి అలా 120 కిలోమీటర్లు తిరిగి వచ్చేసి అప్పటికి ఇంకా ఏమవ్వకపోతే రాత్రులు ఏ కాఫీ షాపులు తెరిచి ఉంటాయి అని వాటిల్లో దూరి రెస్టారెంట్లు కొన్నాళ్ళేమో రోజంతా టైం ఉన్నప్పుడు హోటల్లో రూమ్ తీసుకుని అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వాక్యం రాసుకుంటూ చెక్కుకుంటూ అలా మొత్తం ఆ డేటింగ్ అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు 2 సింగిల్స్ రిలీజ్ అయినాయి దీంట్లో నుంచి. మొత్తం ఇంకెన్ని ఉన్నాయి దీంట్లో? మీరు ఇంకేమన్నా రాశారు? నేను ఇంకా 3 పాటల మీద పనిచేస్తున్నానండి. 3 పాటలు ఇంకా పనిచేసేదండి. 30 రిలీజ్ అయితే April 30th రిలీజ్. ఇంకా నెలన్నర ఉంది కదండి, నెల 20. ఇంకా సాంగ్స్ 2-3 పిక్చరైజేషన్ ఉన్నాయి. అన్నీ ముందే వదలడానికి కాదుగా, కొంచెం సినిమాల్లో కూడా కావాల్సినవి ఉంటాయి కదా, నేపథ్యానికి కావాల్సిన నేపథ్య గీతాలు. ఒక కమర్షియల్ జలక్ అయితే ఉంది. మీరు ఒక పాట రాసినప్పుడు కథ మొత్తం చెప్పమంటారా, ఓన్లీ ఆ సిచ్యువేషన్ వరకు చెప్పమంటారా? నేను మొత్తం కథ అడుగుతానండి. మొత్తం కథ అడుగుతారు. ఈవెన్ ప్రత్యేక గీతం రాసినా కూడా ఆ కథకి ఆ పాట పాత్ర ఏంటో తెలుసుకోవాలి. అంటే ఆ కథ నుంచి పక్కకి వెళ్ళిపోవాలా, ఆ కథ వేగంగా జరుగుతున్న కథని ఆట విడుపు కోసం ఆపాలా, లేకపోతే స్లోగా జరుగుతున్న కథని ఈ పాట ద్వారా వేగం పెంచాలా, ఆ పర్పస్ తెలియాలంటే ఆమూలాగ్రం కథ తెలియాలి. ఏముందండి, ఒక 2.5 గంటలు 3 గంటలు కాదనుకుంటే వివరంగా తెలుస్తుంది కదా ఒక పాట అయినా కూడా. సో ఏ పాట రాసినా ఏ సినిమాకి రాసినా వీళ్ళు మొత్తం కథ అంతా తెలుసుకొని కానీ మొదలుపెట్టారు. ఈ మధ్య పురుష అని ఒక సినిమా వస్తుంది, దాంట్లో మొన్నే కీరవాణి గారు పాడిన పాట ఒకటి విడుదలైంది, జాలి పడేదెవ్వడు మగాడి మీద జాలి పడేదెవ్వడు. అది సరదాగా ఎప్పుడో రాసిన పాట. మా ఫ్రెండ్స్ ఇలాగ అమ్మాయిల మీద వస్తుంది కదా, అబ్బాయిల మీద పాట వస్తే ఎలా ఉంటుంది అంటే అలా జస్ట్ ఏదో అనుకుని ఒక ట్రిప్లో రాసిన పాట. అది సినిమా కోసం కూడా రాయలే, కానీ కథ అంతా చెప్పిన తర్వాత ఆ పాట అందులో ఉంటే బాగుంటుంది అనిపించింది. వారికి సిచ్యువేషన్లో అసలు ఎక్కడ సిచ్యువేషన్ కూడా అప్పటికి దర్శకుడికి తెలియదు. అది అప్పుడు ఆ కథలో ఈ సీన్లు చెప్పి వీటి వెనకాల ఈ పాట ఇలా వస్తే బాగుంటుంది అని చెప్పించి, అలా కథ వినకపోతే నాకు ఆ పాట అక్కడ అందులో ఇవ్వాలనే ఐడియా వచ్చేది కదా. ఏదైతే పురుష సినిమా, పురుష సినిమా పేరు ఎవరు ఎవరెవరు కొత్త నటినట్లు వీరు అనే ఆయన దర్శకుడు. వీరు డైరెక్టర్. ఓకే ఓకే ఓకే. ఏదొక రెండు చరణాలు. జాలి పడేదెవ్వడు మగాళ్ళ మీద జాలి పడేదెవ్వడు, జాలి పడేదెవ్వడు మగాళ్ళ మీద జాలి పడేదెవ్వడు, అలా జాలి పడాలంటే సాటి మగాడైనా జంకుతాడు తమ్ముడు, జాలి పడేదెవ్వడు. ఇలా ఇంకా చరణాలు అది కాలేజీలో రోజుల్లో రాసింది. అది మరి కాలేజీలో ఉన్న రోజుల్లో కాదు, ఒక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల క్రితం. అప్పటికే అంత అనుభవం ఏర్పడిందా మగాడి మీద పరిస్థితి మీద? మిగతా వాళ్ళ అనుభవాలు వింటుంటే ఏర్పడింది. వండర్ఫుల్. ఇంక ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో మీరు చేస్తున్న సినిమాలు ఏంటి, సాంగ్స్? ఈ పెద్ది తర్వాత స్పిరిట్, సందీప్ రెడ్డి వంగదో మంచి సినిమా అండి. తర్వాత సాయి రాజేష్ గారి కథ నిర్మాణంలో రవి దర్శకత్వంలో వచ్చే చెన్నై లవ్ స్టోరీ, మణిశర్మ గారు అద్భుతమైన ప్రజ్ఞ చూస్తారు మీరు దాంట్లో. ఓకే. తర్వాత లెగసీ అని విశ్వక్సేన్ గారి సినిమా స్టార్ట్ అవుతుంది, అది అందులో రాశాను. దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డేతో వస్తున్న కొత్త సినిమా, దాంట్లో రాశాను. అది కాక ఇంకా పత్రికా ప్రకటన జరగని ఇంకొక 10 సినిమాల దాకా రాశాను. అనంత శ్రీరామ్ పాటల ఫ్యాక్టరీ నుంచి నెలకు ఎన్ని పాటలు వస్తాయి? ఒక్కో నెల ఒక్క పాట రాదు, ఒక్కో నెల ఏదో వరద వచ్చినట్టు 15 పాటలు వచ్చేస్తూ ఉంటాయి, చెప్పలేము సార్. వెరీ గుడ్. యావరేజ్ వేసుకోవాలి అంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ యావరేజ్లో అలా తీసుకుంటూ ఉంటారు చూడండి, అలాగే యావరేజ్ వేసుకోవాలంటే ఒక 5 నుంచి 6 పాటలు పర్ నెలకి. నెలకి ఒక సంవత్సరానికి ఒక 60-70 సాంగ్స్ వేసుకోవచ్చు. 60 పాటలు ఖచ్చితంగా ఈజీగా వేసుకోవచ్చు. 60 పాటలు 60. భవిష్యత్తులో కొంచెం అది తగ్గించే అవకాశం ఉంది, నాణ్యత పెంచడం, నాణ్యత కోసం.
సంఖ్యని తగ్గించి సంఖ్యను తగ్గించి అంకెని పెంచుదామని. వెరీ గుడ్, బాగుంది. వెరీ గుడ్ జర్నీ. మేము నిజంగా మా కళ్ళ ముందు కనిపించి మా కళ్ళ ముందు అలా ఎదిగినటువంటి అద్భుతమైనటువంటి గేయ రచయితగా మీ అందరి ఆశీస్సులు తీసుకుంటే అలా ప్రస్థానం కొనసాగిస్తున్నప్పుడు 20 ఏళ్ళ అబ్బాయిగా మీ ముందు మాకు పరిచయం 20 ఏళ్ళుగా రాస్తున్న రచయితగా మీ ముందు ఉన్నానంటే అది అదృష్టం. మీ సహా గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి నారాయణ రెడ్డి గారి అవార్డు వచ్చింది. నారాయణ రెడ్డి గారి దీనిలో గద్దర్ అవార్డు ఏంటి? హౌ డూ యూ కాంప్లిమెంట్ హిమ్? 100% అర్హులండి. ఎందుకంటే ఒసే రామలమ్మ సినిమాలో చూసుకుంటే నారాయణ రెడ్డి గారి పాట ఎంత స్వచ్ఛంగా తెలంగాణ మాండలికాన్ని స్పృశిస్తూ అక్కడ అప్పటి నిరంకుశత్వ పాలనలో దొరల జీవన విధానాన్ని ఎలా అద్దం పట్టిందో అలాగే అశోక్ తేజ గారి పాట కూడా అలాగే అద్దం పట్టింది. 2 పాటలు పోటాపోటీగా ఉంటాయి. అలాంటిది ఆ నారాయణ రెడ్డి గారి అవార్డు సుద్దాల అశోక్ తేజ గారికి ఇవ్వడం అంటే నారాయణ రెడ్డి గారే దిగి వచ్చి నారాయణ రెడ్డి గారికి అవార్డు ఇచ్చినట్టు. ఈ పాట విన్న తర్వాత అశోక్ తేజ గారు కూడా ఫోన్ చేసి ఉత్తేజ్ గారు అశోక్ తేజ గారు కలిసి అభినందించడం జరిగిందండి. ముఖ్యంగా మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే అన్న ముగింపు, ఆ పాటకి అద్భుతమైన ముగింపు, చాలా బాగా రాశావు తమ్ముడు అని చెప్పి అన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 30న సినిమా విడుదలవుతుంది. ఈ లోపల దీనికి సంబంధించి ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి. మన అగైన్ విల్ మీట్. ఆల్ ద బెస్ట్ శ్రీరామ్. బాయ్. మిగిలిన పాటలు కూడా ఇంతే స్థాయిలో విజయవంతం అవుతుందని మీ ఆశీస్సులు సాక్షిగా థ్యాంక్ యూ.